హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్ గాను అలాగే ఈవినింగ్ టైంలో స్నాక్ గాను తినొచ్చు ఈ చీజ్ బ్రెడ్ని ఎలా తయారు చేసేయాలో చూసేద్దాం. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి దోశ తవ పెట్టుకొని కొంచెం బటర్ కానీ లేదంటే నెయ్యిని కానీ వేసుకోవాలి. ఇలా బటర్ మెల్ట్ అయిన తర్వాత 3 బ్రెడ్ స్లైస్ని తీసుకొని ఇలా ఒకవైపు కొంచెం లైట్గా టోస్ట్ చేసుకోవాలి. ఇలా ఒకవైపు కాల్చుకుంటే సరిపోద్ది. ఒకవైపు కాల్చుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ చీజ్ బ్రెడ్ తయారు చేయడానికి మెయిన్ ఇంగ్రీడియంట్స్ షెజ్వాన్ చట్నీ అలాగే చీజ్ స్ప్రెడ్. ఈ రెండు అన్ని డీమార్ట్ సూపర్ మార్ట్లో చాలా ఈజీగా అవైలబుల్గా ఉంటాయి. ఇప్పుడు 1 స్పూన్ షెజ్వాన్ చట్నీ తీసుకొని ఇలా బ్రెడ్ మీద వేసుకొని బ్రెడ్ అంతా ఈవెన్గా అప్లై చేసుకోవాలి. ఈ షెజ్వాన్ చట్నీని 2 స్లైసులకి అప్లై చేసుకోవాలి. ఇలా ఇక్కడ చూపిస్తున్న విధంగా బ్రెడ్ మొత్తం ఈవెన్గా అప్లై చేసుకోవాలి. అయితే షెజ్వాన్ చట్నీ స్పైసీగా ఉంటుంది కాబట్టి స్పైస్ తక్కువగా తినేవాళ్ళు కొంచెం లైట్గా అప్లై చేసుకోండి. స్పైస్ ఎక్కువగా ఉన్నా పర్వాలేదు అనుకునే వాళ్ళు ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా బ్రెడ్ మొత్తం ఈవెన్గా అప్లై చేసుకోండి. ఇలా 2 బ్రెడ్లు అప్లై చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ 3వ స్లైస్ మీద చీజ్ స్ప్రెడ్ని అప్లై చేసుకోవాలి. అయితే ఈ చీజ్ స్ప్రెడ్ అనేది చాలా ఫ్లేవర్లో ఉంటుంది, కానీ నేను ఇక్కడ తయారు చేసే చీజ్ బ్రెడ్కి క్రీమీ ఫ్లేవర్ చీజ్ని యూస్ చేస్తున్నాను. ఇలా ఇక్కడ నేను చేస్తున్న విధంగా వేసి అప్లై చేసుకోవాలి. చీజ్ అనేది మొత్తం బ్రెడ్ మొత్తానికి కోట్ అయ్యేటట్టు బాగా ఈవెన్గా అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకున్న బ్రెడ్ను ఒక షెజ్వాన్ అప్లై చేసుకున్న బ్రెడ్ స్లైస్ మీద ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా అరేంజ్ చేసుకోవాలి. ఇలా అరేంజ్ చేసుకొని ఒకసారి ఇలా ప్రెస్ చేయండి. ఇప్పుడు ప్రెస్ చేసిన తర్వాత దానిపైన కూడా వేరొక లేయర్గా మళ్ళీ చీజ్ని అప్లై చేసుకోవాలి. సేమ్ ఇలాగే బ్రెడ్ మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేటట్టు ఇలా మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత వేరొక షెజ్వాన్ స్లైస్ని దీని మీద పెట్టాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ స్లైస్ని ఇక్కడ ఇలా అరేంజ్ చేసుకోవాలి. ఇప్పుడు మొత్తం ఇలా ఒకసారి ప్రెస్ చేసుకోవాలి. ప్రెస్ చేసుకున్న తర్వాత మళ్ళీ దోశ తవ పెట్టుకొని నెయ్యిని కానీ బటర్ని కానీ వేసుకోవచ్చు. నేను ఇక్కడ బటర్ని యూజ్ చేస్తున్నాను. బటర్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇలా వేసిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ బ్రెడ్ను పెట్టి ఇలా గరిటెతో ప్రెస్ చేస్తూ 2 వైపులా తిప్పుకుంటూ ఒక 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద దోరగా ఎర్రగా కాలేటట్లు కాల్చుకోవాలి. ఇలా అట్ల కడుతూ ఇలా ప్రెస్ చేస్తూ కాల్చుకోవాలి. ఇలా ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ రకంగా కాలితే సరిపోతుంది. ఇప్పుడు ఇలా కాలిన దాన్ని ఇలా అట్ల కడితే ఇలా కట్ చేసుకొని సర్వ్ చేసుకుంటే మన చీజ్ బ్రెడ్ రెడీ. చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి ఎంత బాగా కుక్ అయిందో. ఈ విధంగా చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇది ఒక్కసారి దీని టేస్ట్ చూసారంటే మళ్ళీ మళ్ళీ ఇలానే చేసుకొని తినాలనిపిస్తుంది. అంత బాగుంటుంది టేస్ట్. పిల్లలైతే చాలా ఇష్టంగా ఎంజాయ్ చేస్తూ తింటారు. చాలా బాగుంటుంది టేస్ట్. ఒకసారి మీరు కూడా తయారు చేసుకొని ట్రై చేయండి, టేస్ట్ చేయండి, ఫ్లేవర్ని ఎంజాయ్ చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.